కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వింటూ ఉన్నందుకు, దేవునిలో ఆనందిస్తూ ఉన్నటువంటి బిడ్డలకు, వాటి ప్రకారంగా జీవించేటువంటి దేవుని యొక్క బిడ్డలకు ముందుగా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతకంటే ముఖ్యంగా దేవుడు ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్య సందేశాన్ని మీతో పంచుకోవడానికి ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వివరించుకునేటువంటి ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా నాయన, ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ప్రియ బిడ్డలను బట్టి ఎన్నో వందనాలు చెల్లించుకుంటుంటున్నాను నాయన. వాక్యాన్ని శ్రద్ధతో వినుచున్న వారికి నా ప్రభువా ఇంకా ఎక్కువ ఆసక్తి కలిగి మీ యొక్క వాక్యాన్ని వినడానికి తగినటువంటి సమయాన్ని వారికి చేకూర్చండి నా ప్రభువా. నా తండ్రి, ఈ టీవీ ముందు కూర్చుని ఉన్నవారిలో ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారో నా ప్రభువా, వారి యొక్క వ్యాధులను కట్టండి నా ప్రభువా. వారి గాయాలను కట్టండి, వ్యాధులను మటుమాయం చేయండి నా ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానాన్ని చేకూర్చండి నాయన. మీ ప్రియబిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి, కాచి కాపాడమని, ఆశీర్వాదాలతో మీ ప్రియబిడ్డలను నింపమని ఈ చిన్ని మనములు మీ సముఖములో చేర్చుకొనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు మనకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు మన కొరకు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాసిపెట్టి ఉంచారు. అయితే ఏమిటయా ఈ యొక్క వాగ్దానాలనంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని శ్రద్ధతో చదివినటువంటి వారికి, అనుదినము ఉదయాన్నే లేచి బైబిల్ ధ్యానించేటువంటి వారికి ఈ గ్రంథంలో ఉండేటువంటి రుచి ఎటువంటిది వారికి తెలుస్తూ ఉంటుంది. ఎందుకనంటే బైబిల్ చదవటం ద్వారా దేవుడు అనేక రకాలైనటువంటి గ్రహింపలేనటువంటి సత్యాలను మనకు తెలియచేస్తూ ఉంటాం. ఆ శ్రద్ధ నీలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడతారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము శ్రద్ధగా చదివినటువంటి వారికి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు మనకి కనబడతా ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలో. ఎందుకనంటే దేవునిలో ఎప్పుడూ కూడా నిమగ్నమై దేవుని యొక్క వాక్యాల ద్వారా, అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ఈరోజు అని మనము కొంచెం మనసు పెట్టి దానిని ధ్యానించినట్లయితే దేవుడు మనతో చక్కగా మాట్లాడతారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మన యొక్క మనసులను మారుస్తాడు. అటువంటి నిత్య సత్యమైనటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నీవు ఎప్పుడైతే గ్రంథాన్ని చదువుతావో, ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలను నీ వింటావో, చదువులేనటువంటి వాడమైనప్పటికీ కూడా ఆ ఆసక్తిని బట్టే దేవుడు ఆయన యొక్క తలాంతులను
నీకివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన యొక్క వాగ్దానాలు మన కొరకే రాసి పెట్టి ఉంచారు. యెషయా గ్రంథంలో 51వ అధ్యాయము 7వ వచనములో మనతో మాట్లాడుతున్నారు ఈ విధముగా. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 51 verse 7. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి. చూసారా ఏం చెప్తున్నారో? నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి. అయితే కృతకాలములో అంతా కూడా దేవుని యొక్క సమయాన్ని నీవు పాడు చేసుకుని నీ యొక్క హేయమైనటువంటి కార్యకలాపాలలో నీవు నిమగ్నమైపోయి ఉన్నావు. నీలో దేవుని యొక్క భయము లేదు అని ఇక్కడ చెప్తా ఉన్నారు కొంతమందికి. ఒకవేళ నీవు భక్తిపరుడు అయితే సరే ఉండొచ్చు, కానీ నీతిని అనుసరించు వారులారా అంటే నా యందు భయభక్తులు కలిగినటువంటి వారులారా, నువ్వెవరైనా సరే దేవునిలో నమ్మకముగా జీవించినటువంటి బిడ్డవు కావాలని ఆయన కోరుతున్నాడు. నా మాట వినుడి, నేనేం చెప్తున్నానో అది మీరు వినండి. ఇంతకాలం నుంచి నా మాట వినలేదు, ఇంతకాలం నుంచి బైబిల్ గ్రంథాన్ని నీవు చదవలేదు, ఇంతకాలంలో నీ యొక్క చెడ్డ కార్యాల నుంచే నీవు మనసు పెట్టి ఉంచావు కాబట్టి నా మాటలు నువ్వు వినలేదు. అందుకని ఇక నుంచైనా దేవుడు ఏం చెప్తున్నారంటే మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. దేవుడు అవర్ లార్డ్ గాడ్ రిక్వెస్టింగ్ అస్ ఎవ్రీవన్, ప్రతి వారి నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నారంటే మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, బ్రతిమాలుతున్నారు. మనము దేవుణ్ణి బ్రతిమాలవలసినటువంటి పని పోయి దేవుడే మనల్ని బ్రతిమాలుతూ ఉన్నారు. దేవుడే మనతో ఈ మంచి మాటలు మన కోసం చెబుతా ఉన్నారు బైబిల్ గ్రంథం ద్వారా. అది నీవు ఎన్నటకనీ కూడా గ్రహించలేకపోతున్నావు. ఏమంటున్నారు? నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి. ఏమిటి? నా బోధను హృదయమందుంచుకున్న వారులారా ఆలకించుడి. చూసారా ఎంత చక్కని మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నా బోధను హృదయమందుంచుకున్న వారులారా. ఎన్నో రకాలైనటువంటి మాటలు మనం వింటున్నాం ఈ బైబిల్ గ్రంథం ద్వారా. ఎన్నో మంచి మాటలు మనం వింటున్నాం ఈ బైబిల్ గ్రంథం ద్వారా. అనేక రకాలైనటువంటి కథలు బైబిల్ గ్రంథం ద్వారా నువ్వు నేర్చుకుంటున్నావు. హిస్టరీస్, చరిత్రని నువ్వు నేర్చుకుంటున్నావు. కానీ వాటిని ఏం చేస్తున్నావు అంటే నువ్వు ప్రక్కన పెట్టేసి ఉంచావు. అలా ప్రక్కన పెట్టి ఉంచటం ద్వారా నీకే విధమైనటువంటి ప్రయోజనము లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారో దేవుడు మనతోటి ఏం చెప్తున్నారంటే నా బోధను హృదయమందుంచుకున్న వారులారా నా మాటలు నీవు జాగ్రత్తగా విన్నావు. నేను చెప్పేటువంటి వాగ్దానాలు నీ మనసులో ఉంచుకొని ఉన్నావు. వాటి ప్రకారంగా దేవునిలో నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావు. అలాగ జీవించినట్లయితే నీవు చాలా ధన్యుడివే. నీ బ్రతుకు మార్చుకున్నట్లయితే నీవు ధన్యుడివే. నీ హేయమైనటువంటి కార్యాలు చేయకుండా దేవునిలో నీవు నిమగ్నమై దేవుని కార్యాల పట్ల ఆసక్తి చూపినటువంటి వ్యక్తివై ఉంటే నీవు ధన్యుడివే. అలాగా నీవు మారాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏ విధముగా? నన్ను నమ్ముకొనిడి, హృదయపూర్వకంగా నన్ను సేవించుడి అనేటువంటి మాటలు మనతో ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఆ విధముగానే నా బోధను హృదయమందుంచుకున్న వారులారా ఆలకించుడి. యు మస్ట్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ వాట్ ఐ ఆమ్ టెలింగ్ యూ. నేను ఏమైతే చెప్తున్నానో, ఏమైతే మాట్లాడుతూ ఉన్నానో, వాగ్దానము నీకు చేసి ఉన్నానో, ఏ విధమైనటువంటి సంగతులు నా బైబిల్ గ్రంథము ద్వారా నీతో మాట్లాడుతున్నానో ఆలకించుడి. ఏంటయ్యా అని అంటే మరలా చెప్తా ఉన్నారు. ఏమని? మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. యు డోంట్ ఫియర్ ఎట్ ఆల్. మరలా చెప్తాను, మనుషులు పెట్టేటువంటి నిందకు
వారు విసిరేటువంటి చేదు బాణాలు నీ మీద ఏ విధముగా ఉన్నా మాటలకు నీవేమి కూడా భయపడవద్దు. ఎవరితో చెప్తున్నారు? నా బోధను హృదయమందుంచుకున్న జనులారా, అంటే నా యందు భయభక్తులు కలిగినటువంటి ప్రియులారా దేవుడు చెప్తా ఉన్నాడు. వారి మాటలు వినొద్దు, వారు దూషణ మాటలు అసలే నీవు చెవిని పెట్టుకోవద్దు. ఎందుకంటే వారు సాతాను శోధన కలిగినటువంటి మనుషులు. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం, మంచి బాటలో నువ్వు నడుస్తుంటా ఉంటే, దేవుని యొక్క మంచి మార్గంలో నువ్వు మసులుకుంటా ఉంటే, అది ఎదుట వారికి, దేవునిని తెలుసుకోలేనటువంటి వారికి వేరే రకంగా కనబడుతుంది. ఎందుకనంటే దేవుని యొక్క ప్రేమ ఆయనకి తెలియదు. దుష్టుడికి దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు, దుష్టుడికి దేవుడు చేసినటువంటి మహిమ కార్యాలు దుష్టుడికి ఇష్టమవు. అలాగ ఇష్టము కాదు కాబట్టి ఆ యొక్క మంచి వ్యక్తి మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే దీని యొక్క అర్థము. అటువంటి సమయంలో వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ భారమంతా కూడా యెహోవా మీదే మోపినట్లయితే దుష్టుడు దుష్ట తలంపుల నుంచి వాడు దూరం అవుతాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. దుష్టుడు ఎవరూ తరమకుండానే పారిపోవును, నీతిమంతుడు సింహము వలె అక్కడ నిలబడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథంలో చక్కని మాట అది. కాబట్టి దుష్టుడు దుష్ట కార్యాలు చేస్తూ ఉంటాడు కాబట్టి వాడు ఎవడు తరమకుండానే వాడంతటానే పారిపోతాడు. మంచి వ్యక్తిని చూసి దుష్టుడు రాలేడు. ఒక మంచి వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడంటే దుష్ట కార్యాలు చేసేటువంటి వ్యక్తి అతని దగ్గరికి రాలేడు. ఎవడు తరమకుండా ఆడంతటాడే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఎందుకనంటే నీలో చాలా దుష్టత్వము కలిగి ఉన్నావు కాబట్టి, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు నువ్వు చేసావు కాబట్టి, దేవుని యొక్క పనులు చేసేటువంటి వ్యక్తిని చూసి నువ్వేం చేస్తావు? దూరంగా పారిపోతావు. నీతివంతుడు సింహములే ధైర్యముగా నిలుచును. మీరు చూడండి ఆ వాక్యాన్ని ఎంత చక్కగా ఉంటుందో. కాబట్టి నీతి కార్యాలు, దేవునిలో నీవు నమ్మకంగా జీవించటం, దేవుని యొక్క కార్యాలని నీవు ఆసక్తికరంగా చేయటం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేయటం ద్వారా దుష్టుడు నీ దగ్గరికి రాడు, నిన్ను ముట్టడు, నిన్ను తాకటానికే అతనికి అధికారం లేదు. కాబట్టి దుష్టుడు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్లాన్ వాడికి సక్సెస్ కాకపోతే ఇంకో రకమైనటువంటి ప్లాన్తో నీ మీదకి రావటానికే సిద్ధపడతా ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, వారు పెట్టేటువంటి నిందలకు నీవు భయపడవద్దు, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నువ్వెందుకు విచారంతో ఉంటున్నావు? నీ కుటుంబీకులు ఎవరైనా నిన్ను అనరాని మాటలు అంటున్నారా? నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నిన్ను దూషిస్తున్నారా? నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉంటుంటే కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే చాలామంది దేవునిని నమ్ముకోవడానికి ఎంత దూరమైనా ఈ యొక్క దేవుని యొక్క మీటింగ్స్, బైబిల్ మీటింగ్స్ ఎక్కడ జరిగినా కొంతమంది వెళ్ళాలనేటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. అలా వెళ్ళటం ద్వారా కొంతమంది కుటుంబీకులు వారిని రెస్ట్రిక్షన్ చేస్తూ ఉంటారు, అంటే అడ్డగిస్తూ ఉంటారు. అలా అడ్డంకులు పెట్టినటువంటి వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవు, దేవుని యొక్క కృపలు వారి మీద ఉండవు. ఎందుకనంటే దేవునిని సేవించుకోవాలి, దేవుని యొక్క మాటలు వినాలి. యేసుక్రీస్తు గొప్ప దేవుడట,
అనేటువంటి సత్యాలు నేర్చుకునేటువంటి బిడ్డలు దేవుని యొక్క మీటింగులకు వెళ్ళటం కానీ, లేకపోతే ఒక చర్చికి వెళ్ళి దేవుని యొక్క మాటలు వినటానికి వెళ్ళినటువంటి వ్యక్తులను రెస్ట్రిక్షన్ చేయటం చాలా అసభ్యకరమైనటువంటి పని అది. కానీ అది వారికి ఆనందం. ఎవరికి? దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క మంచి కార్యాలను చేసేటువంటి బిడ్డలను రెస్ట్రిక్షన్ చేయటం వారికి ఆనందం, ఆ చెడ్డ మనుషులకు. కాబట్టి ఇటువంటి పనులు చేసినటువంటి వ్యక్తులు దేవుని బిడ్డల మీద అనేక రకాలైనటువంటి దూషణ మాటలు విసురుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి హేయకరమైనటువంటి కార్యాలు నీవు ఎప్పుడైనా చేసావా? ఎవరికైనా రెస్ట్రిక్షన్గా నీవు ఉన్నావా? నీవే సంఘ పెద్దగా నువ్వు మసులుకుంటా ఉంటున్నావు, నువ్వెంత చెడ్డవాడైనా కానీ నువ్వు ఆ బోస్టింగ్లో కనపడుతున్నావు, ఆ గొప్ప పనుల్లో నీవు నిమగ్నం అయిపోయి ఉన్నావు. కానీ ఇది నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి భక్తి కాదు. ఇటువంటి కార్యాలు చేయటం దేవునికి ఇష్టమైనటువంటి పనులు కాదు. కానీ నీవు ఇది మంచి పని అనుకుంటున్నావు అంతే. చాలామంది నిన్ను మెచ్చుకుంటున్నారు అని అనుకుంటున్నావు అంతే. కానీ దేవుని యొక్క శిక్ష నీకు ఎప్పటికైనా తప్పదు. ఇది మాత్రం నీవు గుర్తుంచుకో. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనములో ఈ విధముగా మాట్లాడుతున్నారు ప్రియులారా. The book of Psalms, chapter 31, verse 20. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కులహము మాని వారిని గుడారములో దాచుచున్నావు. చూసారా ఎంత చక్కని మాటో. దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలకు చక్కని వాగ్దానాలు మనకి బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నారు. వాగ్దానాలు మన కొరకే ఇచ్చారు. మనుషుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. దేవుని నమ్మేటువంటి బిడ్డలకు వారికి ఎప్పుడూ కూడా దేవుని యొక్క కాపుదల ఉంటానే ఉంటుంది. కానీ ఆ సంగతికి దుష్టునికి తెలియదు. అన్యాయంగా ఒక వ్యక్తిని, అన్యాయంగా నీ సంఘములో ఉండేటువంటి ఒక పేదవారిని పట్టుకొని నువ్వు అన్యాయంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క కాపుదల ఎవరికి ఉంటుంది? ఆ పేదవానికే కనపడుతుంది. వారి పట్ల దేవుడు తగినటువంటి న్యాయాన్ని చేకూరుస్తాడు. దేవుని యొక్క కృప ఆ పేద బిడ్డ మీదే ఆవరించి ఉంటుంది. ఎందుకనంటే దేవునిలో నిమగ్నమై దేవునిలో మంచి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తుంది కాబట్టి ఆ బిడ్డ. కానీ ఆ బిడ్డనే నీవు నానా రకాలైనటువంటి హింసలు హింసించి ఆ బిడ్డను నువ్వు ఏదో రకమైనటువంటి నిందల పాలు చేస్తూ ఉన్నావు. పైకి నువ్వు భక్తిపరుడిగా యాక్ట్ చేస్తూ ఉన్నావు. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తుండేటువంటి దేవుడు అనేటువంటి సంగతి నీవు తెలుసుకోలేకపోతున్నావు. వారిని గుడారములో నీవు దాచుచున్నావు. నీకు ఏ విధమైనటువంటి అపాయం వచ్చినా, ఏ విధమైనటువంటి శోధన వచ్చినా, ఏ విధమైనటువంటి ఇరుకులు, ఏ విధమైనటువంటి నువ్వు తట్టుకోలేనటువంటి సమస్యలు నీకు ఎదురైనా దేవుని నీవు విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడో, దేవుని యొక్క గుడారములో దాస్తాను, ఆయన సన్నిధిలో నిలుపుతాను, ఆయన ముఖకాంతి నీ మీద ప్రజ్వలింపజేసేలాగా దేవుడు నిన్ను చూస్తాడు, కాచి కాపాడుతూ ఉంటాడు. దేవునిలో అటువంటి మహా ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి ప్రియులరా. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనములో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ 37 verse 6. ఆయన వెలుగువలే నీ నీతిని మధ్యాహ్నము వలె
నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆయన వెలుగు వలె నీ నీతిని, నువ్వెంత నీతిగా జీవిస్తా ఉన్నావో, ఎంత మంచిగా దేవునిలో నీవు ఎదుగుతూ ఉన్నావో, ఆయన ఏం చేస్తున్నారంటే వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషమును వెల్లడిపరచును. ఎందుకనంటే నీవు నిర్దోషివి గనక, నీవు మంచి వ్యక్తువు గనక, దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు గనక ఎల్లప్పుడూ కూడా నీకేం కలుగుతుంది? వెలుగు. ఆయన యొక్క ముఖకాంతి నీ మీద ఎప్పుడు ఉంచేటువంటి దేవుడు. కాబట్టి నీవు భయపడవద్దు. మనుషులు పెట్టేటువంటి నిందకు నీవు అసలే భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకనంటే అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. మనకు గొప్ప దేవుడు ఉన్నాడు, సత్యవంతుడైనటువంటి దేవుడు నీ చుట్టూ ఉన్నాడు. ఆయన యొక్క వెలుగును నీకు ప్రసాదింప చేస్తూ ఉన్నారు. కాబట్టి నీకు భయం ఏమాత్రము వద్దు అని దేవుడు ఆయన యొక్క వాగ్దానాలతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నారు. ఆయన మంచి మాటలు మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంచి మాటలను విని ఆయన యొక్క మార్గంలో నీవు నడుచుకున్నట్లయితే నీవు ధన్యుడువు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకునండి. కృపగలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ వాక్యముల ద్వారా మీ ప్రియబిడ్డలతో మాట్లాడారు నాయన. మీ బైబిల్ గ్రంథంలోని సత్యాలను మీ బిడ్డలకు వివరించారు నా ప్రభువా. వాటి ప్రకారంగా జీవించుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ప్రియబిడ్డలు ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వినుచున్నారో వారందరిని దీవించండి, కాచి కాపాడండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి నా ప్రభా. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే నా ప్రభా, నా తండ్రి, వారి యొక్క వ్యాధులను ముట్టండి, మటుమాయం చేయండి నా ప్రభువా. మీ ప్రియబిడ్డలకు మెట్టుకు శాంతి సమాధానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ కార్యక్రమమును వినుచున్న మీ ప్రియ బిడ్డలందరిపై మీ ప్రత్యేకమైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా.
మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.